ఏర్రా మిగతా వాళ్ళు ఏరి కీర్తిప్రియ వస్తారు మేడం. ఏమి బ్రేక్ సరిపోవట్లే. ఏది దివ్యసాయి రావట్లేదేంటి? తెలియదు మేడం. మరి ఆబ్సెంట్ అయితే ఇంతే సంగతులు. అటెండెన్స్ వేస్తున్నాం మరి. ఓకేనా? ఓకే స్టార్ట్ చేద్దాము. ఈ లోపుగా మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. ఓకే ఇక్కడ మనం ఏంటంటే రకరకాల పెంపకపు పద్ధతులు, ఇందాక ఏం చూసాము, ఆక్వాకల్చర్ రకాలు అనేది చూసాము. ఇప్పుడు ఏం చూస్తున్నాం అని అంటే, ఇప్పుడు టాపిక్ లో రకరకాలైనటువంటి పెంపకపు పద్ధతులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరింగ్ మెథడ్స్ ఎలాగ చేపడతారు, ఏ పద్ధతుల ద్వారా మనం పెంపకం అనేది చేపట్టవచ్చు. ఒకటి దానికి సంబంధించింది ఒక డయాగ్రామ్ పిక్ ఒకటి పెడతాను మీకు. డయాగ్రామ్ వేసుకోండి. కనిపిస్తుందమ్మా? డయాగ్రామ్ కనిపిస్తుందా? ఎస్ మేడం. ఓకే, ఇది డయాగ్రామ్ వేసుకోండి. కేజ్ సిస్టమ్ పంజరంలో పెంపకం, పంజరంలో చేపల పెంపకం అంట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకటే కేజ్ సిస్టమ్, పంజరంలో చేపల పెంపకం లేదా కేజ్ సిస్టమ్. తెలుగు మీడియం రెండు రాసుకో. ఇది చూడండి, ఈ కేజెస్ అంటే ఒక బోనెలా ఉంది. మనం రామచిలుకలు పక్షులను పెంచుతాం చూసారా, పంజరం ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది. కాకపోతే ఆ పంజరం అనేది ఎలా ఉంటది, కొంచెం స్పెరికల్ గా రౌండ్ గా ఉంటది. ఇదేమో కొంచెం ఎలా ఉంది, స్క్వేర్ గా ఉంది అనమాట, చతురస్రాకృతిలో ఉంది. ఈ పంజరాలని ఎలా ఉంటాయి, ఇందాక మనం చెప్పుకున్నాం. పంజరం పెంపక పద్ధతి అంటే ఉప్పు నీటి కయ్యల్లో గాని లేదా మంచినీటిలో గాని సముద్రాల్లో గాని పెంపకం చేపట్టేటప్పుడు ఈ చేపలను పట్టుకోవాలి అంటే మనం ఉపయోగిస్తాం అనమాట ఈ పంజరాల్ని. అలాగే పెంచడానికి కూడా ఉపయోగిస్తాం. ఓకే, టు క్యాప్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు కల్చర్ ద ఫిషెస్ ఫర్ బోత్ పర్పస్ దీస్ కేజెస్ ఆర్ యూజ్డ్. మరి ఈ కేజెస్ ఎలాగా, దేంతో నిర్మితం, ఈ కేజీలు ఎలా ఉంటాయంట చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? చెక్కతో కానీ, లేదంటే నైలాన్తో కానీ, లేదంటే వెదురు బద్దీలతో కానీ నిర్మించబడినటువంటి చట్రాల వంటి నిర్మాణాలు. చూడండి, డెఫినేషన్ రాసుకోండి. కేజులు, వీటినే పంజరాలు అని అంటారు, కేజెస్. మీకు ఇంకేం లేదు, మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. దీస్ ఆర్ మేడ్ విత్ ఎయిదర్ ఏంటది, వుడ్ ఆర్ నైలాన్ ఆర్ బ్యాంబూస్. ఇవి చెక్కతో కానీ, నైలాన్తో కానీ, లేదా వెదురు బద్దీలతో కానీ నిర్మించబడిన చట్రాల వంటి నిర్మాణాలు. దీస్ ఆర్ ఫ్రేమ్ లైక్ స్ట్రక్చర్స్. ఫ్రేమ్ అంటే చట్రం. ఇప్పుడు జల్లెడ మనకు తెలుసు కదా, సీవ్. జల్లెడ ఎలా ఉంటుంది, ఇది ఒక చట్రం. దానిలో ఏమేస్తాం మనం, సీవ్ ప్లేట్స్ అనేది, జల్లెడ రేకులు అనేవి ఎలాగేస్తామో అలాగే ఇదేంటి, చుట్టూతో ఒక ఇనుము కానీ, లేదా చెక్కతో కానీ, నైలాన్తో కానీ, లేదా వెదురు బద్దీలతో కానీ చేసినటువంటి ఒక నిర్మాణం అనమాట. దీని లోపల మనకి రకరకాలైనటువంటి పట్టీల్లాగా కనిపిస్తున్నాయి. అది చూద్దాం. ఓకే, ఈ పంజర వ్యవస్థలో దీనివల్ల చేపల్ని మనం ఏం చేయొచ్చు, పరభక్షకాల నుంచి రక్షించవచ్చు. ఎలాంటి సిస్టమ్ ఉందనుకో ఏం చేయొచ్చు, వీ కెన్ ప్రివెంట్ ద ఫిషెస్ ఫ్రమ్ ప్రెడేటర్స్. లేదంటే ప్రెడేటర్స్ ఏం చేస్తాయి, ఈ చేపల్ని తినేస్తాయి. తినకుండా ఏం చేస్తాం, పంజరాల్లో ఉంచుతాం అనమాట. అయితే దీనివల్ల ఇంకో ఫెసిలిటీ ఏంటి, ఒకటేమో పరభక్షకాల నుంచి రక్షించుకోవచ్చు, ఇంకొకటి ఏంటి, వీ కెన్ గ్రో వ్యాస్ట్ నంబర్, ఎక్కువ సంఖ్యలో మనం పెంచేటువంటి వీలు కూడా ఉంటది. దీన్ని ఎక్కడ పెట్టచ్చు, ఇట్ ఈస్ ఏ మోబుల్ కదా, దీన్ని ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకెళ్ళొచ్చు. పోర్టబుల్, కదిలించడానికి వీలు ఉన్నటువంటి నిర్మాణం అనమాట. అయితే దీన్ని ఏం చేయొచ్చు, వ్యర్థ జలాల్లో పెట్టవచ్చు. ఇట్ కెన్ బి కెప్ట్ ఇన్ వేస్ట్ వాటర్. వ్యర్థ జలాల్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ వ్యర్థపు నీరు అనేది రీసైకిల్ చేయబడుతుంది. ఆ వ్యర్థాలని
ఈ చేపలు ఏం చేస్తాయి, ఆహారంగా భక్షిస్తాయి అన్నమాట. బై కన్జ్యూమింగ్ వేస్ట్ ప్రజెంట్ ఇన్ వాటర్ ద వాటర్ విల్ బి ప్యూరిఫైడ్, అంటే పర్యావరణానికి ఒక రకంగా మనం మేలు చేసినట్టు అవుతుంది. అయితే ఇంకేంటి, నీరు రీసైకిల్ అయిపోతుంది అనుకున్నాం. నెక్స్ట్ ఎక్కువ చిక్కులు అనేవి ఉండవు, యాజమాన్య చిక్కులు అనేవి కూడా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనం చేపల చెరువులు, రొయ్యల చెరువులు అనుకో, అక్కడ మనం కాపలా ఉండాలి, చూసుకోవాలి, మళ్ళీ ఎవరైనా వస్తారా, లేదంటే ఏమన్నా పరభక్షకాలు వస్తాయా, తినేస్తాయా, ఇవన్నీ. ఒక్కోసారి నెట్టింగ్ అనేది కడతారు, పక్షులు కూడా తినేస్తాయి చిన్నపిల్లలు. అందువల్ల ఆ చేపల చెరువులు లేదా రొయ్యల చెరువుల మీద ఏం చేస్తారు, నెట్, ఒక వల వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయటం మనం చూస్తూనే ఉంటాం. సో అలాంటి యాజమాన్యపరమైనటువంటి సమస్యలు ఉండవు. మేనేజరియల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ విల్ బి వెరీ లెసన్ ఆర్ రెడ్యూస్డ్. పెట్టుబడి కూడా తక్కువ, లో ఇన్వెస్ట్మెంట్. ఓకే, పెట్టుబడి తక్కువ. ఈ విధానాన్ని మనం ప్రస్తుతం ఏ చేపలకు ఉపయోగిస్తూ ఉంటా, కట్ల, రోహు, సిహ్రనస్ మృగాలు, అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కార్ప్ చేపలకి మనం కేజ్ సిస్టమ్ అనేది ఉపయోగిస్తున్నాం. అయితే వీటిని కృత్రిమ చెరువుల్లో కూడా వినియోగించవచ్చు. మనం న్యాచురల్ చెరువులు అంటే సహజసిద్ధంగా ఏర్పడిన చెరువుల్లోనే కాదు, కృత్రిమంగా పెంచేటువంటి చెరువుల్లో కూడా వీటిని పెట్టవచ్చు. అయిపోయింది ఇప్పుడు కేజ్ గురించి. ఏంటి, 5 మార్క్స్ అడుగుతాడు. దీనిలో ఏమేమి ఉందో, లేబులింగు, ఆహారపు తొట్టే, చూడు లోపల మనం ఆర్టిఫిషియల్గా కూడా, కృత్రిమంగా కూడా మేతని అందజేస్తున్నాం. సహజ ఆవాసాల్లో మనం ఈ నిర్మాణాన్ని ఉంచినా కూడా సహజంగా మేత లభించవచ్చు, లభించకపోవచ్చు. అయితే మనం దీనికి ఆహారాన్ని పెట్టేటువంటి ఒక మేత తొట్టెని ఏర్పాటు చేసాం. చూడు, అదేంటిది, ఫుడ్ ట్రఫ్, లేబులింగ్ చేసుకోండి. ఇదేమో ఫిష్, ఇదంతా కూడా ఏంటి, చట్రము, ఫ్రేమ్. ఓకే, దాన్ని దేంతో, ఇది ఒక చట్రం వంటి నిర్మాణం, దేంతో నిర్మితం, వెదురు బొంగులతో కానీ, లేదా చెక్కతో కానీ, లేదా వెదురు బడ్డీలతో కానీ నిర్మితమై ఉంటాయి. ఎక్కడ పెట్టవచ్చు మనం, కృత్రిమ చెరువుల్లో పెట్టవచ్చు, అలాగే వ్యర్థ జలాల్లో పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. యూ కెన్ ప్లేస్ దిస్ స్ట్రక్చర్ ఎట్ ఎనీ ప్లేస్, either in artificial ponds or in వేస్ట్ వాటర్ రిసోర్సెస్. అయితే ఇవి దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి మనకి. ఏంటి, మేనేజరియల్ ఇష్యూస్ విల్ బి రెడ్యూస్డ్, యాజమాన్య చిక్కులు అనేవి తగ్గించబడతాయి. అలాగే చేపల్ని పరభక్షకాల నుండి మనం రక్షించుకోవచ్చు, ప్రివెన్షన్ ఫ్రమ్ ప్రిడేటర్స్. అలాగే నీరు అనేది రీసైకిల్ చేయబడుతుంది, ప్యూరిఫై అవుతుంది వ్యర్థ జలాల్లో ఉంచడం వల్ల. అలాగే వ్యర్థ పదార్థాలు భక్షించడం వల్ల మనకి పర్యావరణ పరంగా కూడా ఏమవుతుంది, కాలుష్యం నుండి మనం విముక్తిని పొందుతాం అనమాట. అలాగే ఏ చేపలను పెంచుతున్నాం అంటే కట్ల, రోహు, సిర్హస్ మృగాలు, ఇలాంటి కార్ప్ చేపల్ని ఎక్కువగా పెంచుతున్నారు. 5 మార్క్స్ అడిగితే ఈ డయాగ్రామ్ వేసుకొని చక్కగా దీని గురించి పాయింట్స్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, పెన్ కల్చర్. వేసుకున్నారా డయాగ్రాము? ఏమా వేసారా? శ్రావణి వేసుకున్నావా? శ్రావణి, కుమారి వేసావా? కుమారి వేసుకున్నావా డయాగ్రామ్? వేసుకున్నాను మేడం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. బోర్డు కనిపిస్తుందా? పెన్ కల్చర్. పెన్ కల్చర్ అంటారు. పెన్ కల్చర్ అంటే ఏంటి, లేదా దీన్ని తెలుగు మీడియం వాళ్ళు అయితే బోను కల్చర్ అని కూడా అంటారు. దాన్ని ఏమన్నాం, ఏంటి, పంజరపు పెంపకం, పంజరంలో చేపల పెంపకం అనే కేజ్ కల్చర్ని ఎలాగన్నాము, ఈ పెన్ కల్చర్ని తెలుగు మీడియం వాళ్ళు ఇంకో పేరు కూడా రాసుకోవచ్చు, బోన్ కల్చర్ అంటారు. ఇవేంటి, స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్. డెఫినేషన్ రాసుకోండి. ఇవి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు. దీస్ ఆర్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ either made with nylon or bamboo. వెదురు లేదా నైలాన్తో నిర్మితమైనటువంటి ప్రత్యేక నిర్మాణాలనే మనం ఏమన్నాం, పెన్లు అన్నాం. పెన్స్ ఆర్
nothing but a specialized structures. They are either made with nylon or bamboo. వీటిని ఎక్కడ నీటిలో వేలాడదీస్తారు. దీస్ ఆర్ కెప్ట్ ఇన్ వాటర్, సస్పెండెడ్ ఇన్ వాటర్. అయితే ఆ, ఏంటను మనం నీటిలో వేలాడదీసి వాటి యందు చేపలను పెంచుతారు అన్నమాట. ఇందాక కూడా మనం ఏం చేస్తాం, ఈ కేజ్ కల్చర్లో చేపల్ని మనం పెంచాం. అయితే దానికి దీనికి ఓ తేడా. కేజ్ కల్చర్ అంటే ఏంటి, అది కంప్లీట్గా స్టాగ్నెట్ అనమాట. అంటే ఒక చోట మనం స్థిరంగా ఉంచేస్తాం, తీసుకెళ్తాము కానీ ఒక చోట స్థిరంగా ఉంచుతాం. ఇప్పుడు ఇది ఏంటి, పెన్ కల్చర్లో వేలాడదీస్తాం, సస్పెండింగ్, వేలాడదీస్తాం వేస్తాం. దీస్ ఆర్ సస్పెండింగ్ ఇన్ ద వాటర్, ఇంటు ద వాటర్. ఇందాక అయితే దాన్ని ఇన్స్టాల్ చేసేస్తాం, అక్కడ ఫిట్ చేస్తాం నీటిలో. ఎక్కడ కావాలంటావో అక్కడ తీసుకెళ్ళి దాన్ని అమరుస్తాం అనమాట. అది దానికి దీనికి ఉన్న తేడా. ఒడ్డున లేదా తీరంలో ఏం చేస్తారు, ఒక తొట్టె వంటి నిర్మాణాన్ని వెదురు బొంగులతో చేస్తారన్నమాట. ట్రఫ్ లైక్ స్ట్రక్చర్, ఒక తొట్టు వంటి నిర్మాణాన్ని దేంతో చేస్తారు, వెదురు బొంగులతో చేస్తారు. ట్రఫ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ మేడ్ విత్ ఎదర్ బ్యాంబూ. ఓకే, దట్ ఈజ్ ఇన్ సెమీ లోనార్ షేప్, ఇలాగా అర్ధచంద్రాకృతిలో ఉంటుంది అనమాట. దీన్ని ఏం చేస్తారంట, తీరంలో ఉంచుతారు లేదా ఒడ్డున ఉంచుతారు. ఇట్ ఈస్ సస్పెండెడ్ అట్ ద బ్యాంక్స్ ఆర్ షోర్స్. ఇందాకది ఏంటి, వాటర్లో పెట్టేసాం కంప్లీట్గా. ఇది మట్టికి ఒడ్డున లేదా తీర ప్రాంతాల్లో వేలాడదీయటం వల్ల ఏమవుతుంది, నీటి అల్లలకి నీరు వచ్చి ఇందులో చేరుతుంది అన్నమాట. త్రూ టైడ్స్ ఆర్ వేవ్స్ water currents, water would be reached inside this trough, which is made with either bamboo with semi-lunar or half moon shaped. తర్వాత ఎక్కువగా మనం ఏం చేస్తాము, దీంట్లో చేపల కన్నా కూడా రొయ్యల్ని ఎక్కువగా సంవర్ధనం చేస్తాం. దిస్ మెథడ్ ఈజ్ మోస్ట్ అడ్వాంటేజ్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ కల్చరింగ్ ఆఫ్ ఏమంటాం, ప్రాన్స్ లేదా క్రస్టేషియన్స్. రొయ్యల్ని పెంచడానికి ఈ విధానం అనువైంది. ఇది పెన్ కల్చర్. ఇట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ కల్చరింగ్ ఆఫ్ క్రస్టేషియన్స్ ఆర్ ప్రాన్స్. రొయ్యల్ని పెంచాలి అంటే పెన్ కల్చరే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇందాకది కేజ్ కల్చర్ అలా కాదు, చేపలను పెంచవచ్చు, రొయ్యల్ని కూడా పెంచవచ్చు. ఓకే, అయితే దానికి దీనికి తేడా ఏమనుకున్నాం, దాన్నేమో నీటిలో ఉంచుతాము, ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ వాటర్. ఇదేమో సస్పెండెడ్ అట్ ద బ్యాంక్స్ ఆర్ సీ షోర్స్, ఒడ్డున వేలాడదీస్తాం. సరే, ఇప్పుడు ఏం చేస్తాం, ఈ పెన్ లోపల 2 వలలు ఉన్నాయి. మనం ఏమనుకున్నాం, అర్ధచంద్రాకార నిర్మాణాలు అనుకున్నాం, సెమీ లోనార్ షేప్డ్ స్ట్రక్చర్ అని అనుకున్నాం. దీనిలో ఏముంటుంది, దీనిలో వలలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇన్సైడ్ దిస్ పెన్ 2 నెట్స్ ఆర్ అరేంజ్డ్. ఓకే, ఈ 2 వలలో ఇలాగ, ఇది ఒక వల, నెక్స్ట్ ఇంకొక వల, లోపల వల, ఇన్నర్ నెట్ అండ్ అవుటర్ నెట్. ఈ వెలుపల వలలో ఇదేమో లోపల వల, ఇదేమో వెలుపల వల. వెలుపల వలలో ఎంత ఉంటాయంటే 15 to 20 mm సైజులో ఏముంటాయి, రంధ్రాలు ఉంటాయి, హోల్స్. నైలాన్, బోత్ ఆర్ మేడ్ విత్ నైలాన్, మజ్లిన్ క్లాత్ అంటాం. రంధ్రాలు ఉంటాయి రెండిట్లో నెట్. అయితే ఫస్ట్ది అంటే బయట దానికి 15 to 20 mm సైజులో ఉంటాయి. లోపలి వాళ్ళలో ఎంత ఉంటాయి, 8 to 12 mm సైజ్. లోపల దాంట్లో 8 to 12 mm సైజులో ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి. ఓకే, అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, లోపల వాళ్ళని తీసేస్తాం. ఇఫ్ వీఆర్ థింకింగ్ నాట్ నెసరీ, దేర్ ఇస్ నో యూజ్ అనుకున్నప్పుడు ఈ తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి రంధ్రాలు కలిగినటువంటి వలని ఏం చేస్తాం మనం, ఇట్ వుడ్ బి రిమూవ్డ్. 2 వలలు ఉన్నాయి ఈ నిర్మాణంలో. 2 వలలో వెలుపల వల ఏంటి, పెద్ద రంధ్రాలను కలిగి ఉంది. ఎక్స్టర్నల్ నెట్ ఈస్ 15 to 20 mm size holes are present, ఇంకా pores are present. ఇన్నర్ నెట్లో 8 to 12 mm size pores are present. If there is no need, then we will remove the inner net. అవసరం లేదు అనుకున్నప్పుడు లోపలి వాళ్ళని ఏం చేస్తాం, మనం తొలగించేస్తాం అన్నమాట, తీసేస్తాం అన్నమాట. అయితే ఈ పెన్లు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి, నీటి ఉపరితలం మీద ఉండేటట్లు చేస్తారు అనమాట. ఆల్వేస్ దీస్ పెన్స్ సస్పెండింగ్ ఓవర్ ద వాటర్.
ఇలా 2 వలలు ఉండడం వల్ల ఏమవుతుంది, ఇది కూడా పరపక్షకాల నుండి మనం రక్షించుకోవచ్చు. అలాగే ఈ రొయ్య పిల్లలు ఏం చేయొచ్చు, లోపల నుంచి బయటికి వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. వీ కెన్ ప్రివెంట్ ద ఎగ్జిట్ ఆఫ్ దిస్ క్రస్టేషియన్ లార్వే లేదా యంగ్ వన్స్, జూనైల్స్ ఆఫ్ ద క్రస్టేషియన్స్. బాల్య దశలు బయటికి వెళ్ళిపోకుండా, నిష్క్రమించకుండా కాపాడవచ్చు. అలా ఉంటే ఏమవుతుంది, ఒక అడ్డులాగా, ప్రివెన్షన్ లాగా తోడ్పడుతుంది. అలాగే పరభక్షకాలు, ప్రిడేటర్స్ మే నాట్ బి ఎంటర్స్ ఇన్సైడ్. ఇది ఒక నెట్ లాగా ఉందన్నమాట. ఇది ఏంటి, ఇది పెన్ కల్చర్ ఒకటి, నెక్స్ట్ కేజ్ కల్చర్ ఒకటి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటికి సంబంధించి మీకు ఏమొస్తుంది, షార్ట్ నోట్స్ అనేది వస్తుంది. లేదా ఎస్ఏలో వివిధ విధానాల్లో పెంపక పద్ధతులు అని అడగవచ్చు, డిఫరెంట్ మెథడ్స్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరింగ్ అని అనొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ర్యాఫ్ట్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పేర్లు ఏమి లేవు, తెలుగు మీడియం వాళ్ళకే పేర్లు ఉన్నాయి. ర్యాఫ్ట్స్, వీటిని తెలుగు మీడియం వాళ్ళు ఏమంటారు, తెప్పలు అంటారు. తెప్పలు. ఇందాక ఏం చూసాము, కేజెస్నేమో పంజరాలో అన్నాం. ఓకే, నెక్స్ట్ పెన్ అనేమో ఏమనుకున్నాము, దోనెలు అన్నాం. అంతేనా, దోనె లేదా బోనెలు అన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ర్యాఫ్ట్స్, వీటిని తెప్పలు అంటాం. ఇంగ్లీష్ మీడియం ఏం పేరు లేదు, ఓన్లీ యూ రైట్ ఆన్ ర్యాఫ్ట్స్. ఓకే, ఇవి ఎలా ఉంటాయి, సమతలంగా ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా ఉంటాయి, వెడల్పాటి సమతలంగా ఉన్న కొయ్య ఎలా సమతలంగా ఉంటాయి. దీస్ ఆర్ even surface with a vast or broad structures. వెడల్పాటి నిర్మాణాలు సమతలంగా ఉంటాయి. దీస్ ఆర్ మేడ్ విత్ వుడ్. చెక్కతో నిర్మితమై ఉంటాయి. చెక్కతో నిర్మితమైన సమతలంలో ఉన్న వెడల్పాటి నిర్మాణాలు. బ్రాడ్ ఈవెన్ సర్ఫేస్ స్ట్రక్చర్స్ మేడ్ విత్ వుడ్ ఆర్ నోన్ యాజ్ ర్యాఫ్ట్స్. వీటిని ఎప్పటి నుంచి, దీస్ ఆర్ నాట్ రీసెంట్, దీస్ ఆర్ నాట్ మోడర్న్, దీస్ ఆర్ యూజ్డ్ ఫ్రమ్ ఏజ్ ఓల్డ్ ట్రెండ్స్. అంటే ఏంటి, పూర్వకాలం నుండి వీటిని వాడుతూనే ఉన్నారు. ఓకే, అయితే చేపలు పట్టుకోవడానికి వీటిని ఉపయోగిస్తున్నారు అనమాట. ర్యాఫ్ట్ యూజ్డ్ ఫర్ క్యాప్చరింగ్ ఆఫ్ ఫిషెస్. వాటిని ఏంటి, పెంచడానికి ఉపయోగించాం. ఏది, కేజ్లు అలాగే పెన్నలు. యూజ్డ్ ఫర్ కల్టివేచరింగ్ ఆర్ కల్టివేషన్ ఆఫ్ ఫిషెస్ ఆర్ క్రస్టేషియన్స్. రొయ్యలను కానీ చేపలు కానీ పెంచడానికి వాటిని వాడాం. వీటిని ర్యాఫ్ట్స్ని ఏం చేస్తాం, పట్టుకోవడానికి, క్యాప్చరింగ్ ఆఫ్ ద ఫిషెస్ వాడతాం. ఓకే, మరి చెక్క లేదనుకో, కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు, వేరే విధంగా కూడా ఈ తెప్పల్ని తయారు చేస్తారు. తెప్ప అంటే ఏంటి, నీటి మీద, ఇది సపోజ్ నీరు అనుకో, ఈ నీటి మీద ఈ నిర్మాణాలు తేలుతూ ఉంటాయి. దీస్ స్ట్రక్చర్స్ ఆర్ సస్పెండింగ్ ఓవర్ ద వాటర్. అర్థమైందా ఇది. అయితే ఈ తెప్పల్ని కొన్ని ప్రాంతాల్లో ఎలా తయారు చేస్తారో, ఖాళీ డ్రమ్ముల్ని తాళ్లతో బంధిస్తారంట. డ్రమ్స్, ఇవి డ్రమ్స్ కదా, వాటర్కి ఉపయోగించేటువంటి డ్రమ్స్. ఎంటీ డ్రమ్స్ ఆర్ టైడ్ బై మీన్స్ ఆఫ్ రోప్స్. ఇలాగా తాళ్లతోటి ఖాళీ డ్రమ్ముల్ని తాళ్లతో బంధిస్తారు. వాటి మీద ఏం చేస్తారు, వెదురు బొంగుల్ని పరుస్తారు. బ్యాంబూస్ ఆర్ అరేంజ్డ్ ఓవర్ దీస్ ఎంటీ డ్రమ్స్ విచ్ ఆర్ టైడ్ విత్ రోప్స్. తెలిసిన ఖాళీ డ్రమ్ములు తీసుకొని ఆ డ్రమ్ములన్నిటినీ ఒక పెద్ద తాడుతోటి కడతారు. కట్టేసినటువంటి డ్రమ్ముల మీద వెదురు బొంగుల్ని పేరుస్తారు అనమాట. అంటే వెదురు కర్రలను పేరుస్తారు. ఒక్కోసారి డ్రమ్స్ లేవనుకో, అప్పుడు ప్లాస్టిక్ నిర్మాణాలు కూడా ఉపయోగిస్తారు. సమ్టైమ్స్ ప్లాస్టిక్ స్ట్రక్చర్స్ ఆర్ ఆల్సో యూజ్డ్. ఈ గాలితో నింపకుండా వినియోగిస్తారు ప్లాస్టిక్ నిర్మాణాలు. దే ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ఎయిర్. నింపి వీటిని ఫిల్డ్ విత్ ఎయిర్, గాలితో నింపేసి ఉపయోగిస్తారు. గాలితో నింపితే ఏమవుతుంది, తేలుతా ఉంటుంది అనమాట. అందుకని గాలితో నింపి ప్లాస్టిక్ స్ట్రక్చర్స్ని కూడా ఉపయోగిస్తారంట. అయితే వీటికి ఎలాంటి మోటార్స్ అవసరం లేదు. టు క్యాప్చర్ ఫిషెస్ ఇట్ డజంట్ రిక్వైర్ మోటార్స్, అసిస్టెన్సీ ఆఫ్ మోటార్స్. ఏం మోటార్లు అనేవి ఉపయోగించక్కర్లేదు. అయితే వీటికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది.
మానవ ప్రమేయం లేకుండా సముద్రాల్లో ఉపయోగిస్తారు. సముద్రాల్లో వదిలేసేచ్చు, మనమేమి మన మెయింటెనెన్స్ ఏం చేయక్కర్లేదు. కాకపోతే ఒక్కోసారి ఏమవుతుంది, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ఇవి ఏం చేస్తాయి, ఒడ్డుకి వచ్చేస్తాయి. అప్పుడు వాటికి ఏమి ఉంటాయి, రకరకాల సూక్ష్మజీవులు అనేవి కూడా అంటుకుని ఉంటాయి అన్నమాట. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటి, మన వితౌట్ ఆంథ్రపోజెనిక్ యాక్టివిటీ ఆర్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఏమవుతుంది, చేపలు ఫిషెస్ కెన్ బి క్యాప్చర్డ్. ఈ ర్యాఫ్ట్స్ అనేవి ఏంటి, సమతలంగా ఉన్నటువంటి వెడల్పైన నిర్మాణాలు కదా. దీస్ ఆర్ వెరీ వ్యాస్ట్ స్ట్రక్చర్స్ విత్ ఈవెన్ సర్ఫేస్. వీటిని చెక్కతో చేస్తారు, లేదంటే డ్రమ్ములను కూడా తాళ్లతో కట్టేసి వాటి మీద వెదురు బొంగులను పేర్చి చేయొచ్చు. అది కూడా దొరకకపోతే మనకి ప్లాస్టిక్ నిర్మాణాలని గాలితో నింపేసి వాటిని ఏం చేస్తాం, ఇలాగ సముద్రాలు లేదంటే ఎక్కడ నువ్వు చేపలు పట్టాలనుకున్నావో వాటి మీద ఉపయోగించేస్తాం, వదిలేసినప్పుడు ఏమవుతాయి, ఈ చేపలన్నీ కూడా దాని మీదకి కలెక్ట్ అవుతాయి అన్నమాట. ర్యాఫ్ట్స్ అంటారు వీటిని. అయితే దీన్ని మనకేంటి, మానవ ప్రమేయం లేకుండానే ఇది చక్కగా వినియోగించబడుతుంది, వాళ్ళలో ఏమీ వాడక్కర్లేదు మనం. అయితే ఏంటి వీటి వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా సైక్లోన్స్ తుఫాన్లు ఇలా వచ్చినప్పుడు ఏమవుతాయి, ఇవి ఒక చోటకి నుండి మరో చోటకి కొట్టుకుపోతాయి అన్నమాట. విల్ బి డ్రిఫ్టెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, డ్రాగన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అలాంటప్పుడు మనకి ఇబ్బంది కదా. సరే, ఇంకా వీటి అడుగున ఇంకొక లాభం ఏంటంటే, వీటి అడుగున సూక్ష్మజీవులు అనేవి అంటుకుంటాయంట. ప్యాథోజన్స్ విల్ బి కలంగ్ అటాచ్డ్ టు ద బాటమ్ ఆఫ్ దీస్ ర్యాప్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎక్స్పెరిమెంటల్ పర్పస్. ప్రయోగాల నిమిత్తం వాటిని మనం వినియోగిస్తున్నాం. ఓకే, ఇది నెక్స్ట్ వివిధ రకాలైనటువంటి పెంపక పద్ధతులు, విధానాలు ఏంటి, విధానాలు మెథడ్స్. ఇందాకేమో ఏంటవి, పరికరాలు ఏంటి, కేజెస్లో పెంచవచ్చు, పెన్స్లో పెంచవచ్చు, లేదా ర్యాఫ్ట్స్ ద్వారా పట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ చెప్పుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఈ చేపల పెంపకంలో ఎన్ని రకాలు ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆర్ మెథడ్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఆర్ దేర్. టైప్స్ అంటే ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, బ్రాకిష్ వాటర్ అవి కాదు, ఇందాక చెప్తాను. మెథడ్స్ అంటే ఎలాగా, ఒకే జాతిని పెంచవచ్చా, దాన్ని ఒకే జాతి పెంచామనుకో ఏకజాతి సంవర్ధనం అంట, మోనోకల్చర్. సపోజ్ మోర్ దాన్ 2 పెంచామనుకో బహుళ జాతి సంవర్ధనం, పాలీకల్చర్ అనొచ్చు. నెక్స్ట్ ఒకే లింగము, ఇది ఆల్రెడీ మనం లాక్డౌన్ అదే అసలు బిగిన్ అయిన కొత్తలో చెప్పుకున్నాం, గుర్తుందా, మోనోసెక్స్ కల్చర్, ఏకలింగ సంవర్ధనం. అది మళ్ళీ ఎస్ఏకి అడుగుతాడు, దానికి ఏంటి, తిలాపియా మొజాంబికా అనేది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. తర్వాత బహుళజాతి పెంపకాన్ని మనం సంకీర్ణ పెంపకం, దీన్ని ఏమనొచ్చు, కాంపోజిట్ కల్చర్ అని కూడా అనొచ్చు. కాంపోజిట్ సంకీర్ణ పెంపకం అని కూడా అనొచ్చు. అలాగే ఇంకేం చేస్తాం, మోనోసెక్స్ కల్చర్ చెప్పాం, పాలీసెక్స్ కల్చర్ అనేది ఒకటి చెప్పాం. ఓకే, ఇలాగా. నెక్స్ట్ సెమీ ఇంటెన్సివ్, అలాగే ఇంటెన్సివ్. సెమీ ఇంటెన్సివ్ దాన్ని తెలుగులో ఏమంటారు, పాక్షిక సాంద్ర పద్ధతి. సెమీ ఇంటెన్సివ్ అంటే ఏమంటాం దాన్ని, పాక్షిక సాంద్ర పద్ధతి. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి, ఇంటెన్సివ్ మెథడ్ అంటే సాంద్ర పద్ధతి. అంటే ఇంటెన్సివ్ మెథడ్. ఇది ఒకటి. ఇంకా ఇంకోటి ఏంటి చెప్తారా, ఇంకోటి ఏంటి చెప్పారు, ఇంటిగ్రేటెడ్ కల్చర్. అంటే దాన్ని ఏమంటాం, సంకీర్ణ పద్ధతిలో పెంపకం
అనొచ్చు, లేదంటే కొంచెం ఇంకేంటంటే బహుళ సంవర్ధనంలో బాగా అభివృద్ధి చెందిన పద్ధతి అనొచ్చు. రకరకాలుగా ఉపయోగిస్తాడు. ఇంగ్లీష్లో పదం అనేది నువ్వు గుర్తుపెట్టుకో. ఓకే, సరే. ఇప్పుడు 1 by 1 ఒక్కోటి చూద్దాం. మోనోకల్చర్ అంటే ఏంటి? మోనోసెక్స్ కాదు, మోనోకల్చర్. మోనోకల్చర్ వాట్ ఈజ్ వెంట్ మోనోకల్చర్. కల్చర్ అంటే తెలుసు ఏంటిది? సంవర్ధనం, పెంపకం, రేరింగ్. ఏం పెంపకం? మోనోకల్చర్ అంటే ఏంటి? ఏకజాతి సంవర్ధనం. ఇంకా తెలుగులో ఇంకేం చెప్పాలంటే, అచ్చంగా చెప్పాలంటే ఏకజాతి సంవర్ధనం అంటే ఏంటి? ఏదో ఒక రకమైనటువంటి జాతి చేపలనే పెంచుతున్నాం. సపోజ్ కట్లా వెరైటీ పెంచాలనుకున్నాం, అన్నీ మొత్తం ఆ చెరువు అంతా కూడా కట్లా వెరైటీయే వేస్తావు. లేదా లేబియో శీలావతి పెంచాలనుకో, మొత్తం చెరువు అంతా కూడా లేబియో రోహితనే ఉంటుంది. ఓకే, అలాగే ఏదో ఒక జాతి చేపలను మాత్రమే సంవర్ధనం చేయటాన్ని ఏకజాతి సంవర్ధనం లేదా మోనోకల్చర్. ఓన్లీ one species if one species is cultivated then it is monoculture. ఓకే, ఒకే జాతి గనక పెంపకం చేపడితే ఒక జాతి జీవులే దాన్ని మోనోకల్చర్ అని అన్నాం. మోనోకల్చర్కి ఎగ్జాంపుల్ ఏదైనా రాసుకోవచ్చు, ఏదో ఒక వెరైటీ. రెండోది ఏంటి? పాలీకల్చర్. ఇందాక మనం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ గుర్తుందా? పాలీకల్చర్ బహుళ సంవర్ధనం. దాన్ని బహుళ సంవర్ధనం. బహుళ సంవర్ధనం. ఒక కొలంలో, ఒక చెరువులో భిన్న రకాలైనటువంటి చేపలు తీసుకున్నాం అనుకో. అంటే భిన్న రకాలైనటువంటి చేపలు అంటే ఏంటి? దాన్ని చెప్పండి. భిన్న రకాలైన చేపలు అంటే కార్ప్ చేపలు పెంచవచ్చు, అలాగే గడ్డి చేపలు పెంచవచ్చు. గడ్డి చేపలు, కార్ప్ చేపలు, తర్వాత ఇంకా వీటిని పెంచవచ్చు. ఏదైనా వెండి చేపలు. వెండి అంటే ఏంటి? హైపోప్థాల్మిక్టిస్ మొలెట్రిక్స్, అది వెండి చేప. గడ్డి చేప అంటే ఏంటి? గడ్డి చేప మనం చెప్పుకున్నాం కదా, టీనోఫారింగోడాన్ ఇడెల్లా, అది గడ్డి చేప. బంగారు తీగ అదేంటి? సిప్రర్ కార్పియో. శ్రీహ్లాస్ మృగాలు కాదు, సిప్రనస్ కార్పియో, అది నేను దాన్ని బంగారు తీగ. అలాగా 3 రకాలు లేదా 4 రకాలు ఒకే కొలంలో పెంచేవనుకో, 2-3 జాతుల్ని కలిపి పెంచితే దాన్ని ఏమంటాం? పాలీకల్చర్ లేదా బహుళ సంవర్ధనం అని అంటాం. దానివల్ల లాభాలు ఉన్నాయి. ఏంటి లాభాలు? కొన్నేమో చెరువు అడుగు భాగంలో ఉంటాయి, కొన్నేమో చెరువు మధ్య భాగంలో ఉంటాయి, కొన్నేమో ఉపరితలంలో ఉంటాయి. ఫ్యూ ఆర్ బాటమ్ డెల్లర్ అండ్ ఫ్యూ ఆర్ కాలమ్ డ్వెల్లర్ అండ్ ఫ్యూ ఆర్ సూపర్ఫిషియల్. అంటే ఏంటి? సర్వైవ్స్ అబౌవ్ ద వాటర్, నీటి పైన ఉంటాయి అన్నమాట. అంటే నీటి ఒక పై భాగంలో ఉపరితలంలో ఉంటాయి. అలాంటప్పుడు వాటి మధ్య ఏంటి? ఇది ఆహారం గురించి కానీ, లేదంటే స్థలం గురించి కానీ, లేదా కౌంటర్ పార్ట్ సహా ధర్మచారిని గురించి కానీ పోటీ అనేది ఉండదు. ఇంకా భిన్న ప్రాంతాల్లో ఉండడం వల్ల. అలాగే భిన్న ఆహార అలవాట్లను కలిగి ఉంటాయి అవి. ఏంటి? గడ్డి చేప అనుకో, గడ్డి చేప, కార్ప్ చేప, వెండి చేపలు, ఈ మూడటిని కలిపామనుకో, గడ్డి చేప ఏం చేస్తుంది? గడ్డిని ఆహారంగా తీసుకుంటుంది. డిపెండ్స్ అపాన్ గ్రాస్. ఇది గడ్డి చేప, టీనోఫారింగోడా నీడెల్లా. కార్ప్ చేపలు అనుకో, జంతుని ఆహారంగా తీసుకుంటాయి. జూ ప్లాంక్టాన్ విత్ జూ ప్లాంక్టన్ ఇదే ఆహారంగా తీసుకుంటుంది కార్ప్ చేప. కార్ప్ ఫిషెస్ యూటిలైజెస్ జూ ప్లాంక్టన్. అలాగే వెండి చేపలు ఉన్నాయి. వెండి చేపలు అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం, హైపోప్థాల్మిక్టిస్ మొలెట్రిక్స్. దే ఆర్ కన్జ్యూమింగ్ ఫైటోప్లాంక్టన్. అంటే జంతు ప్లవకాలనేమో కార్ప్ చేపలు తీసుకుంటున్నాయి, వెండి చేపలేమో వృక్ష ప్లవకాలని ఆహారంగా తీసుకుంటాయి. ఉన్నటువంటి గడ్డి చెత్త చెదారాన్ని ఏం చేస్తుంది? గడ్డి చేప అనేది తీసుకుంటుంది. వేస్ట్ అండ్ గ్రాస్ ఇస్ యూటిలైజ్డ్ బై ఏంటిది? గ్రాస్ కార్. సో ఈ విధంగా ఏంటి? ఒక ఆవాసంలో ఉన్నటువంటి ఆహారం అన్ని రకాలైనటువంటి చేపల వలన వినియోగించబడుతుంది సమాన స్థాయిలో. సో అంటే బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. వాటి మధ్య ఏమి
కాంపిటీషన్, ఒత్తిడి లేదు అని అంటే దేర్ ఇస్ నో ప్రెషర్ అంటే అవి చక్కగా రిక్వైర్డ్ వెయిట్కి చేరతాయి. రీచెస్ టు రిక్వైర్డ్ వెయిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకేంటి మనం కావలసినటువంటి బరువు కూడా చేరతాయి అన్నమాట. అయితే ఒకే కోణంలో పెంచితే ఏమవుతుంది, పోషక పదార్థాలు స్థాయిలో వినియోగించుకోబడుతున్నాయి. ఇది ఇక్కడికి మోనోకల్చర్ చెప్పుకున్నాం, ఏకజాతి సంవర్ధనం, బహుళ జాతి సంవర్ధనం, పాలీకల్చర్ కూడా చూసాం. ఆల్రెడీ మనం ఏం చూసాం, మోనోసెక్స్ కల్చర్ అనేది చూసేసాం కదా. అది ఎస్ఏ చెప్పుకున్నాం. ఏంటి, ఒక కాలంలో ఓన్లీ కల్చరింగ్ ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఫిషెస్ ఎనీ ఎయిదర్ సెక్స్, ఓన్లీ వన్ సెక్స్ ఈజ్ రేర్డ్ ఆర్ కల్చర్. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థికంగా అధిక లాభం చేకూర్చబడుతుంది. ఫైనాన్షియల్లీ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు, తెలాపియా మొజాంబికా అనేది త్వరగా లైంగిక పరిపక్వతను సంచరించుకుంటుంది. తిలాపియా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మోనోసెక్స్ కల్చర్ ఈస్ తిలాపియా ఎగ్జాంపుల్. ఇట్ ఎక్వైర్స్, ఇది తొందరగా ఏం చేస్తుంది అనుకున్నాం, ఆర్థికంగా మనకి లాభాన్ని చేకూరుస్తుంది. తెలాపియా మొజాంబికా తొందరగా సెక్షువల్ మెచ్యూరిటీ, లైంగిక పరిణతి చెందుతుంది అనమాట. అలాంటి చేపల్ని సంపూర్ణ పెరుగుదలని మనం ఏం చేయొచ్చు, ప్రేరేపించవచ్చు. అంటే తక్కువ టైంలో మనకి ఎక్కువ లాభాలు షార్ట్ పీరియడ్లో వస్తాయి అన్నమాట. ఓకే, అది మోనోసెక్స్ కల్చర్. తర్వాత పాక్షిక సాంద్ర పద్ధతి, సెమీ ఇంటెన్సివ్ మెథడ్. పాక్షిక సాంద్ర పద్ధతి పాక్షిక సాంద్ర పద్ధతి, సెమీ ఇంటెన్సివ్ మెథడ్ అంటే ఏంటి, తక్కువ జలాలలో మనకి ఉన్నాయి సహజ ఆవాసాలు, తక్కువ లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్, ఏముంటుంది, న్యాచురల్ ఫుడ్, సహసిద్ధంగా ఏదైనా జంతు ప్లవకాలు లేదా వృక్ష ప్లవకాలు లేదంటే గడ్డి మొక్కలు, ఏదో ఒకటి రకరకాలైనటువంటి కీటకాల లార్వాలు, డింపక దశలు, ఏవోటి దొరుకుతూ ఉంటాయి సహజ ఆహారం చేపలకు. దాంతోపాటు మనం ఏం చేస్తాం, కృత్రిమ మేతను అందజేస్తాం అన్నమాట. కృత్రిమ మేత లేదా ఆహారం, ఆర్టిఫిషియల్ ఫీడ్ ఈజ్ సప్లైడ్ టు ఎంకరేజ్ ఏంటిది, కల్చరింగ్ ఆఫ్ ఫిషెస్. చేపల పెంపకం సంవర్ధనాన్ని మనం ప్రోత్సహించడానికి ఏం చేస్తున్నాం, తక్కువ జలాల్లో సహజ ఆహారంతో పాటు కృత్రిమ ఆహారాన్ని ఇస్తున్నాం. ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అధిక దిగుబడి అనేది వస్తుంది. వెన్ కంపేర్డ్ విత్ వెన్ ద ఫిష్ ఆర్ ఫెడ్ విత్ నేచురల్ ఫీడ్, సహజసిద్ధంగా దొరికేటువంటి ఆహారంతో పెరిగేటువంటి చేపలు, అలాగే సహజసిద్ధంగా లభించేటువంటి ఆహారంతో పాటుగా మనం కృత్రిమ ఆహారం అందజేసేటువంటి చేపల మధ్య తేడాను మనం గమనించవచ్చు. ఏం తేడా కనిపిస్తుంది, సహజ ఆహారంతో పాటు మనం అందించేటువంటి కృత్రిమ మేత కలిగినటువంటి జీవుల్లో ఏమవుతుంది, ఏం జరగవచ్చు, జీవుల్లో పెరుగుదల అనేది బాగా జరగవచ్చు. ఓకే, పరిమాణం కూడా పెరగవచ్చు. తెలుస్తుంది కదా, అది దాన్ని ఏమన్నా పాక్షిక పద్ధతిలో సెమీ ఇంటెన్సివ్ మెథడ్ ఆఫ్ కల్చరింగ్ లేదా పాక్షిక సాంద్ర పద్ధతి అని. ఇంకొకటి ఏంటి, సాంద్ర పద్ధతి. సాంద్ర పద్ధతిలో చేపలను పెంపకం లేదా సంవర్ధనం చేయటం. దాన్ని మనం ఏమంటాం, సాంద్ర పద్ధతి. సాంద్ర పద్ధతి ఇంటెన్సివ్. సాంద్ర పద్ధతిలో ఏంటి, మనం కృత్రిమ సన్నం ఆ చెరువుల్లో మేత అనేది సహజ, అది ఆవాసము మన చేతుల్లోనే ఉంది, అలాగే మేత కూడా మనమే అందజేస్తున్నాం. ఇందాక ఏంటి, సహజమైనటువంటి ఆహారం లభిస్తుంది, సహజమైన ఆహారంతో పాటు మనం ఏం చేస్తాం, ఆర్టిఫిషియల్గా ఫీడ్ అనేది సప్లై చేస్తాం, కృత్రిమంగా ఆహారాన్ని అందజేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, సహజ ఆహారం అనేటువంటి సమస్య లేదు. కంప్లీట్లీ వీఆర్ ఫీడింగ్ ద ఫిషెస్ విత్ ఆర్టిఫిషియల్ ఫీడ్. తెలుస్తుందా, కృత్రిమంగా మనం తయారు చేసినటువంటి ఆహారం మీద ఈ చేపల్ని సంవర్ధనం చేస్తున్నాం. తెలుస్తుందా, అంటే ఏంటి, మొత్తానికి మనం కృత్రిమంగా ఆహారాన్ని అందజేస్తున్నాం, సహజ సిద్ధమైనటువంటి ఆహారం ఏమాత్రం అందుబాటులో లేదు. అలాగే ఈ వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా మన అధీనంలో ఉన్నాయి. ఏంటి వాతావరణ పరిస్థితులు, ఆక్సిజన్ తరుగుదల, డిజాల్వ్డ్ ఆక్సిజన్ కానీ
ఉష్ణోగ్రత కానీ, టెంపరేచర్, అలాగే పీడనం కానీ, అలాగే లవణాలు కానీ, ఇవన్నీ కూడా మన అధీనంలో ఉంటాయి. ఓకే, అందుకని దాన్ని ఏమన్నాము, సాంద్ర పద్ధతిలో కల్చర్ చేయటం. సాంద్ర పద్ధతి అంటే ఏంటి, పూర్తిగా మన అధీనంలో ఉంటుంది అనమాట. అంటే కృత్రిమ ఆవాసాల్లో కృత్రిమంగా మనం చెరువులు నిర్మిస్తున్నాం, అలాగే కృత్రిమంగా మేతను అందజేయటం ద్వారా చేపలను ఏం చేస్తున్నాం, మనం సంవర్ధనం చేస్తున్నాం. దాన్ని ఏమన్నాం, ఇంటెన్సివ్ మెథడ్ అన్నాం. ఏమేమి చూసాం మనం, టైప్స్ ఆఫ్ మెథడ్స్, కల్చరింగ్ మెథడ్స్, సెమీ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్, పాక్షిక సాంద్ర పద్ధతి, సాంద్ర పద్ధతి, తర్వాత మోనోకల్చర్, ఏకజాతి సంవర్ధనం, పాలీకల్చర్, బహుళజాతి సంవర్ధనం, తర్వాత ఇంకోటి ఏం చూస్తాం, మోనోసెక్స్ కల్చర్. ఓకే, వీటితో పాటుగా ఇంకా మనం ఏం చూస్తాం, కాంపోజిట్ కల్చర్, దాన్ని సంకీర్ణ చేపల పెంపకం అని అనవచ్చు, లేదా ఇంటిగ్రేటెడ్ కల్చర్. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి, దాన్ని ఏమంటాం, బహుళ సంవర్ధనం. బహుళ జాతి కాదు, బహుళ సంవర్ధనం. బహుళ జాతి అంటే పాలీకల్చర్, బహుళ సంవర్ధనం అంటే ఏంటి, సంకీర్ణ పెంపకం. అంటే 2-3 రకాలైనటువంటి చేపల్ని పెంచితే, ఐ మీన్ 2-3 రకాలైనటువంటి పరిశ్రమలు, 2-3 రకాలైన చేపలను పెంచితే పాలీకల్చర్ అన్న. ఇదేంటి తేడా దానికి దీనికి చెప్పండి. కాంపోజిట్ కల్చర్ అని కూడా అంటారు, ఇంటిగ్రేటెడ్ కల్చర్ అంటారు, సంకీర్ణ పెంపకం. బహుళ జాతి వేరు, బహుళ పెంపకం. అదేమో ఇలా చెప్పుకున్న పాలీకల్చర్ బహుళ జాతి, ఇదేమో బహుళ పెంపకం. బహుళ పెంపకం అంటే ఏంటి, 2-3 పరిశ్రమలు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఇందాకటి క్లాస్లో ఏదో చెప్పుకున్నాం మనం, కేరళ అలాంటి ప్రాంతాల్లో పొక్కలి వ్యవసాయం చేస్తారు అనుకున్నాం. పొక్కలి అంటే ఏంటి, ఇవేమో పంట పొలాలు. ఈ పంట పొలాల్లో వ్యవసాయంతో పాటు మనం ఏం చేస్తున్నాం, చేపలను కూడా పెంచేస్తున్నాం కదా, చేపల పెంపకం చేపడతాం. అలాంటి దాన్ని పొక్కల వ్యవసాయం అని. ఇందాక మనం ఫ్రెష్ వాటర్ దగ్గర నేర్చుకున్నాం, అక్కడ దీని గురించి పట్టించుకోవాలి. మనం ఫ్రెష్ వాటర్లో ఎలా కల్చర్ చేస్తున్నాం చూస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి చూడు, ఈ వరి చేలు అంటే ఏంటి, వ్యవసాయం, ఇది ఒక పరిశ్రమ. అలాగే ఇదేమో ఆక్వాకల్చర్కి సంబంధించింది, ఇది మరో పరిశ్రమ. అంటే ఈ 2 పరిశ్రమలు కలిసి ఎట్ ఏ టైం మనం చేపడతాము. అలాంటి దాన్ని మనం ఏమన్నాం, కాంపోజిట్ కల్చర్ లేదా ఇంటిగ్రేటెడ్ కల్చర్ అన్నాం. అలాగే ఇంకేం చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చా చెప్పండి, ఏమేం చేయొచ్చు. ఇంకోటి ఆక్వాకల్చర్ చేయొచ్చు, ఆక్వాకల్చర్ అనేది చేయొచ్చు. ఇంకొకటి డైరీ ఫార్మ్స్ అంటే పాడి పరిశ్రమ చేపట్టవచ్చు. నెక్స్ట్ పౌల్ట్రీ అనేది చేపట్టవచ్చు, అంటే కోళ్ళ పెంపకం చేపట్టవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి, డైరీ ఫార్మ్స్ అంటే ఏంటి, పాడి పరిశ్రమ అభివృద్ధి చేయవచ్చు. ఆక్వాకల్చర్ మత్స్య పరిశ్రమ, మత్స్య, పాడి, తర్వాత పౌల్ట్రీ, ఈ 3 పరిశ్రమలు కలిపి మనం నిర్వహిస్తే దాన్ని ఏమన్నా పాలీకల్చర్ అంటే, దాన్ని ఏమన్నా కాంపోజిట్ కల్చర్, తెలుగులో ఏమన్నా బహుళ చేపల పెంపకం లేదా కాంపోజిట్ కల్చర్ అని అంటాం అన్నమాట. ఓకే, ఇలాగా చెయ్యొచ్చు. ఇది కూడా ఒక రకం. ఏమేమి చూసాం ఇవాళ మనం, ఎన్ని రకాలుగా వ్యవసాయము అంటే ఇక్కడ ఏంటి, వరి పండించడం కాదు, చేపలు లేదా రొయ్యల సంవర్ధనాన్ని మనం వ్యవసాయంగా చెప్తాం అన్నమాట. తెలుస్తుందా ఏమా కీర్తిప్రియ మేడం? ఫస్ట్ ఏం చెప్పుకున్నావురా ఇప్పుడు సెకండ్ అవర్లో? పంజరంలో చేపల పెంపకం మేడం. వెరీ గుడ్. దానికి ఇంకో పేరేంటి, ఇంకో పేరు అపర్ణ బోన్ కల్చర్ మేడం. ఓకే, బోన్ కాదు,
కేజ్ కల్చర్. అపర్ణ. ఎస్ మ్యామ్. ఇప్పుడు కేజ్ కల్చర్ ఎక్కడ చేస్తారు, దేంతో నిర్మితమై ఉంటాయి? డెఫినేషన్ చెప్పు కేజ్ అంటే. దీంట్లో చట్రాల వంటి నిర్మాణాలు ఉంటాయి మేడం. వెరీ గుడ్. వెదురు చట్రాలు బొంగులతో చేస్తారు. ఓకే. శ్రావణి. శ్రావణి, ఏమైనా లాభం ఉందా వాటి వలన? ఏంటి లాభాలు? ఎక్కువ సంఖ్యలో పెంచవచ్చు మేడం. చిక్కులు ఉండవు మేడం ఎక్కువ. యాజమాన్య చిక్కులు ఉండవు. ఓకే. ఇంకా కుమారి. ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు మేడం. ఓకే, వెరీ గుడ్. వాటర్. కుమారి మేడం. ఎలాంటి జలాల్లో పెంచుతారు అనుకున్నాం? ఇలాంటిది నిర్మాణాలను ఎలాంటి జలాల్లో పెట్టొచ్చు అనుకున్నాం? విన్నావా స్వాతి? గాయత్రి? ఏరా? పెద్ద జలాల్లో పెంచవచ్చు మేడం వీటిని. వెరీ గుడ్. ఇలా పెంచడం వల్ల కట్ల ఓకే. ఇలా పెంచడం వల్ల అవుతుంది మేడం. ఓకే ఓకే ఓకే. పద్మ. పద్మ, ఎగ్జాంపుల్స్ చెప్పు చేపలు. చేపలు ఎలాంటి చేపలు? ఒకటి రెండు ఎగ్జాంపుల్. కట్ల. వెరీ గుడ్. ఇంకోటి అయినా చెప్తావా? రోహు. ఓకే. శ్రీ విద్యాదేవి. శ్రీ విద్యాదేవి. శ్రీ విద్యాదేవి. జ్యోతి. జ్యోతి మేడం. రెండోది ఏంటి? ఏ టైపు రెండోది? పెన్ కల్చర్. పెన్ కల్చర్. ఓకే. దానికి ఇంకో పేరేంటి? బోన్ కల్చర్ మేడం. వెరీ గుడ్. డెఫినేషన్ చెప్పు ధనలక్ష్మి. వాయిస్ రాదా నీకు? మాధురి. 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 డెఫినేషన్ చెప్పు. డెఫినేషన్ దేనికి మేడం? కేజ్ చేస్తాం. పెన్. పెన్ రాదా? ఎన్ఎస్డిఎస్ చెప్తావా? మేడం ప్రత్యేకంగా వెరీ గుడ్. ఓకే ఓకే. సరే, మరి ప్రత్యేకంగా వేటిని పట్టడానికి ఉపయోగిస్తారు సత్యసాయి దుర్గ? ఎస్పెషల్లీ ఫర్ విచ్ కల్చర్ ఇట్ ఈస్ యూజ్డ్? సత్యసాయి దుర్గ. వసంత ప్రియ. ఫ్రాన్స్ మేడం. వెరీ గుడ్. ఫ్రాన్స్. ఏంజెల్. ఏంజెల్. భూమిక. అమ్మా. సంధ్య. సంధ్య. అనీషా. ఓకేనా? అయితే క్లాస్ ముగిద్దాము. మళ్ళీ మధ్యాహ్నం ప్రాక్టికల్స్ అవర్స్. ఓకే. మధ్యాహ్నం 3 o'clockకి జాయిన్ అవ్వండి. 2 to 3 ఏమో ఫస్ట్ ఇయర్స్ ఉంటారు. ఓకే. ఓకే మేడం. 3 కల్లా రెడీగా ఉంటే కొంచెం ప్రాక్టికల్ చెప్పేసుకున్నాం. సరేనా? ఏరా? ఓకే మేడం.